హోల్డ్లో ఉండండి. అమృత్సర్ వెళ్తాను, అక్కడ శర్మ సిద్ధంగా ఉన్నారు. మోస్ట్ హైలైట్ డిక్లేర్ చేసినటువంటి అమృత్సర్, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అమృత్సర్ పాకిస్తాన్ టార్గెట్లో వన్ ఆఫ్ ది ఒక సిటీగా ఉంది. ప్రస్తుతం శర్మ ఎటువంటి సిచ్యువేషన్ కనపడుతోంది? విజిబిలిటీ లేదు, కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ విద్యుత్ సరఫరా నిలిపేశారని ఈవినింగ్ మీరు రిపోర్ట్ చేశారు. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? భారత్ లక్ష్యం ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టడం, పూర్తిగా నిర్మూలించడం. కానీ పాకిస్తాన్ టార్గెట్ కేవలం కవ్వింపు చర్యలకు పాల్పడడం, సామాన్య పౌరులను అంతమొందించడం. అంటే భారత్కు పాకిస్తాన్కు మధ్య ఉన్నటువంటి తేడాను మనం ఒకసారి గమనిస్తే గనక మన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం రాజు చెప్పినటువంటి అంశాన్ని పూర్తిగా విన్నాం. పూంచ్ ఏరియా చాలా ప్రమాదకరంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత భయానకమైనటువంటి వాతావరణంలో ఉన్నామనేటువంటిది చూసాం. ఇక జమ్మూ కాశ్మీర్ తర్వాత అదే స్థాయిలో ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగించేటువంటి రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. పంజాబ్ ప్రాంతం చాలా 5 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో ఆ పాకిస్తాన్ సరిహద్దు ఉంది. ప్రస్తుతం ఈ పంజాబ్లో 15 నగరాలను టార్గెట్ చేసి 15 నగరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులను వదలాలనేది పాకిస్తాన్ టార్గెట్గా కనపడుతున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం అందించింది. మరి అంత స్థాయిలో పాకిస్తాన్ వ్యవహరిస్తే గనక ఖచ్చితంగా ఎదురు దాడికి పాల్పడి వాళ్ళ లక్ష్యాలను ఛేదించేటువంటి అవకాశం ఉంది, నిరోధించేటువంటి అవకాశం భారత్కు ఖచ్చితంగా ఉంది. భారత్ ముందు పాక్ నిలబడలేదు, భారత్తో యుద్ధం చేసి ముందుకు వెళ్ళలేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాలు కూడా ఇదే చెప్తున్నాయి. భారత్తో తలపడేటువంటి శక్తి పాకిస్తాన్కు లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు రక్షణ సైనికులకు అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కానీ కేవలం భారత్ను కవ్వింపు చర్యలకు పాల్పడడం, భారత్లో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేయడం, అలాగే పాకిస్తాన్ ప్రజలను ఉత్తేజపరిచే విధంగా తప్పుడు ప్రచారాన్ని పాకిస్తాన్కు సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడి ప్రభుత్వం కానీ అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇవన్నీ పరిశీలిస్తున్న, నిశితంగా గమనిస్తున్నటువంటి భారత్ మాత్రం అన్ని కోణాల్లోనూ అప్రమత్తంగా ఉంది అనేటువంటిదే చెప్పాల్సి ఉంది. ఇప్పటికే ఉదయం పంజాబ్లోని హోషియాపూర్ ప్రాంతంలో ఏదైతే చైనాకు సంబంధించి చైనా క్షిపణికి సంబంధించినటువంటి దాన్ని రాడార్ ద్వారా గుర్తించి దాన్ని పూర్తిగా నిరోధించగలిగింది, దాన్ని అంతం చేయగలిగింది. ఆ భారత్ సక్సెస్ అయింది. ఇప్పటికే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం హుస్సేనీవాలా బార్డర్కు చాలా దగ్గరగా ఉంది. ఇక్కడి నుంచి పాకిస్తాన్ బార్డర్ కేవలం 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కూడా ప్రమాదకరమైనటువంటి ప్లేస్. ఈ పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకున్నటువంటి ప్రాంతంలో ఇది కూడా ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా ఉంది. ఇక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ బార్డర్ ఉంది. కాబట్టి ఇప్పటికే ఆయా నగరాలన్నింటినీ కూడా అప్రమత్తం చేశారు. ప్రజలు ఏవైతే బార్డర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. మనం కేవలం పాకిస్తాన్ బార్డర్కు హుస్సేనీవాలా ఏరియా ఏదైతే ఉందో అది 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం పాకిస్తాన్ బార్డర్కు 35 కిలోమీటర్ల దూరంలో మనం ఇక్కడ ఉన్నాం. చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ అప్రమత్తంగా ఉన్నారు. మరి కొద్దిగా ఒక 5-10 కిలోమీటర్ల లోపలికి వెళితే మిలిటరీ దళాలు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా అక్కడ కనపడుతోంది. మరి వాళ్ళందరూ అప్రమత్తంగా ఉన్నారు. అటువైపు నుంచి ఎవరిని రానివ్వట్లేదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న గ్రామ ప్రజలందరినీ కూడా తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి 550 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతాలు. 5 జిల్లాలు కూడా 5 జిల్లాలలో
అమృత్సర్ బార్డర్, ప్రస్తుతం మనం ఉన్నటువంటి అమృత్సర్ బార్డర్, అలాగే తరణ్ జిల్లా చాలా కీలకమైనటువంటి జిల్లా. ఇది కూడా పాకిస్తాన్కి అత్యంత సమీపంలో ఉండేటువంటి జిల్లా. ఆ జిల్లాకు 25-30 కిలోమీటర్ హెడ్ క్వార్టర్స్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం. ఇక గుర్దాస్పూర్ ప్రాంతం కూడా చాలా కీలకమైంది. ప్రస్తుతం పాకిస్తాన్ టార్గెట్లో ఉన్నటువంటి జిల్లా గుర్దాస్పూర్. ఇప్పటికే అక్కడ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు అక్కడ జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఎందుకంటే లైట్లో కనిపిస్తే గనక, ఆ నగరం కనిపిస్తే గనక ఖచ్చితంగా పాకిస్తాన్ టార్గెట్ చేసి విధ్వంసం సృష్టించి సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకునేటువంటి అవకాశం ఉందనేటువంటిది గ్రహించింది. కాబట్టి ఆ జిల్లా పట్ల కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. మరొకటి ఫిరోజ్పూర్కు సంబంధించి ఇందాకే మనం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి లైవ్ చేశాం. ఆ ప్రాంతం కూడా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది. అక్కడి నుంచి కేవలం 10-15 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి సరిహద్దు ప్రాంతం నుంచి ఒక చొరబాటుదారుడు భారత్లోకి ప్రవేశించేటువంటి క్రమంలో భారత సైన్యం అతన్ని అంతమొందించింది. మరి ఆ విషయం పట్ల కూడా అక్కడి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. చొరబాటుదారులు ఎవరు వచ్చినా వారిని తుదముట్టించేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఫాల్కా జిల్లాకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి జిల్లా. మరి ఈ 5 జిల్లాల ప్రాంతంలో సరిహద్దుల్లోనే పాకిస్తాన్ ఉంది. 550 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో చాలా అప్రమత్తంగా ఉండాలని 15 నగరాలను ఇప్పటికే పాకిస్తాన్ టార్గెట్ చేసింది. కాబట్టి మరి ఆ స్థాయిలో టార్గెట్ చేసినా దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు భారత్కు ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గాని, విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో గాని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. పాకిస్తాన్ ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డా దాన్ని ధీటుగా ఎదుర్కొనేటువంటి శక్తి, సత్తా భారత్కు ఉందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. దేశ ప్రజలందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత బలగాలకు మద్దతు తెలుపుతున్నాయి. భారత్ బలగాలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు మద్దతునిస్తున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరుతో నడుస్తున్నటువంటి దానికి మద్దతు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మరి సరిహద్దు ప్రాంతాలు చాలా ఇక్కడ పంజాబ్లో 3 సరిహద్దు ప్రాంతాలు. ఒకటి అటారీ వాఘా సరిహద్దు. అటారీ అన్నది పంజాబ్ ప్రాంతంలో మన భారతదేశం పరిధిలో ఉండేటువంటి అటారీ గ్రామం. వాఘా ప్రాంతం అనేది పాకిస్తాన్ దగ్గర ఉండేటువంటి వాఘా. ఈ 2 ప్రాంతాల మధ్య ఉండేటువంటి సరిహద్దు ప్రాంతం 2 నెలల క్రితం వరకు కూడా స్నేహపూర్వక వాతావరణం అక్కడ కనపడేది. అక్కడ రీట్రీట్ కార్యక్రమం అంటే జెండా పండుగ కార్యక్రమం ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత నిర్వహించేవారు. 2 దేశాలకు సంబంధించిన, ఇటు భారత్కు సంబంధించిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, అటు పాకిస్తాన్కు సంబంధించినటువంటి రేంజర్లు కానీ, వీళ్ళిద్దరూ స్నేహపూర్వకంగా ఆ కార్యక్రమాలు నిర్వహించేవారు. పర్యాటకులను ఆ కార్యక్రమం అంతా కూడా విశేషంగా ఆకర్షించేది. కానీ ఎప్పుడైతే పహల్గాన్ దాడి జరిగిందో అప్పటి నుంచి పూర్తిగా ఆ ప్రాంతం నిషేధిత ప్రాంతంగా ప్రకటించబడింది. అక్కడి నుంచి ఎవరు రాకపోకలు కానీ ఆ ప్రాంతం దగ్గరికి చూసేటువంటి అవకాశం కూడా లేనటువంటి సిచ్యువేషన్ మనకు వాఘా సరిహద్దు దగ్గర కనిపిస్తోంది. దేవి శర్మ, పఠాన్ కోట్ తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ అమృత్సర్. గతంలో కూడా చాలా వరకు టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఒక 1 మంత్ బ్యాక్ కూడా టెంపుల్స్లో గ్రెనేడ్స్ విసిరినటువంటి సందర్భం ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను 3 అరెస్ట్ చేశారు. సో దట్ ఇప్పుడు ఒక డైవర్షన్ అనేది కనపడుతోంది. బోర్డర్ సెక్యూరిటీ మీద నియంత్రణ రేఖ వద్ద మిలిటరీ యాక్షన్ నడుస్తూ ఉంటే ఆల్రెడీ లోపల ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు పెహల్గామ్ నిందితుల్ని ఐడెంటిఫై చేయలేదు. ఆల్రెడీ 72 LOC దగ్గర టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు టెంపుల్స్ కావచ్చు లేకపోతే సివిలియన్స్ కావచ్చు, ఎంతవరకు అవగాహన కల్పిస్తున్నారు? అక్కడ సెక్యూరిటీ పరంగా ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? మాక్ డ్రిల్ నిర్వహించిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా ఈ 4 రాష్ట్రాలు పాక్ సరిహద్దు రాష్ట్రాలైనటువంటి 4 రాష్ట్రాల్లో ఎక్కువ
అప్రమత్తత చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మాక్ డ్రిల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నింటినీ ఈ 4 రాష్ట్రాల్లోనే ఎక్కువగా చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఏవైతే పాక్ టార్గెట్ చేసిందో, పాక్ టార్గెట్ చేసినటువంటి దాంట్లో అమృత్సర్ ఫస్ట్ లిస్ట్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అమృత్సర్ స్వర్ణ దేవాలయం ఉంది, ఇక్కడ ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాగే ఇక్కడ టూరిస్ట్ ప్లేస్, టూరిస్ట్ స్పాట్ ఎక్కువగా ఉంటుంది, టూరిజానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది గనక టార్గెట్ చేస్తే, ఈ ప్రాంతంలో గనక వాళ్ళు దాడులకు పాల్పడితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించవచ్చు. మరొక వైపు భారత్ను దెబ్బ కొట్టవచ్చు, పెద్ద ఎత్తున దెబ్బ కొట్టవచ్చు అనేటువంటి వ్యూహం వాళ్ళు రచించి ఉండవచ్చు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే వాళ్ళ ఎత్తుగడలను ముందే పసిగట్టేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయి. మనం ఇవాళ చూసాం, పంజాబ్లోని హోసియాపూర్ దగ్గర ఏదైతే క్షిపణిని 100 కిలోమీటర్ల దూరం నుంచి ఆ హోసియాపూర్ దగ్గరికి పేల్చేటువంటి క్రమంలో భారత్ రాడార్లు గుర్తించాయి. దాన్ని గగనతలంలోనే, అంటే ఆకాశంలోనే ఆ క్షిపణిని పూర్తిగా ధ్వంసం చేశాయి. దాని శకలాలు అక్కడ పడ్డ తర్వాత అది పాకిస్తాన్ ప్రయోగించినటువంటి క్షిపణి అనేటువంటిది తేలిపోయింది. అది కూడా చైనా మేడ్కి సంబంధించినటువంటి అంశం అని కూడా ఇక్కడ అధికారులు తేల్చినటువంటి అంశం. మరి ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి భారత్ మరొక కీలకమైనటువంటి అంశం, ప్రస్తుతం మనం అమృత్సర్ బార్డర్ దగ్గర ఉన్నాం. ఈ అమృత్సర్ బార్డర్కు వాఘా సరిహద్దు అన్నది కేవలం 24 కిలోమీటర్లే. 24 కిలోమీటర్లకు దగ్గరలో మరో 30 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి లాహోర్ నగరంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా పూర్తిగా భారత్ ధ్వంసం చేసింది. అంటే పాకిస్తాన్కి నిజంగా ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి. పహల్గామ్ ఘటన తర్వాత 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని విధ్వంసం చేసింది. 100 మంది ఉగ్రవాదులను హతం చేయగలిగింది భారత్. అదేవిధంగా మరి ఇవాళ జరిగినటువంటి 2 ఇన్సిడెంట్లు, ఒకటి రాడార్ సిస్టమ్ ద్వారా క్షిపణిని ధ్వంసం చేసింది, మరొకటి లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పూర్తిగా ధ్వంసం చేసింది. అంటే ఎక్కువ భాగం భారత్ నిజంగా తలుచుకుంటే గనక ఒక్క రోజు పట్టదు ఆ పాకిస్తాన్ను అంతం చేయడానికి. కానీ మనం సాధారణ పౌరుల విషయంలో కానీ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ సిస్టమ్ మీద కూడా మనం ఇంకా ఇంతవరకు ప్రయోగం చేయలేదు. కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి అంతమొందించామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా భారత్ చెప్తోంది. దేవి. రైట్ శర్మ, అప్డేట్స్ సేఫ్ గా ఉండండి, టేక్ కేర్. ప్రస్తుతం భారత్ పాక్ సరిహద్దుల్లో ఎన్టీవీ ప్రతినిధులు లైవ్ కవరేజ్ ఇస్తున్నారు. క్షణక్షణం భారత్ పాక్ సరిహద్దుల్లో లైవ్ కవరేజ్, మినిట్ టు మినిట్ ఉద్రిక్తతలను ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇటు జమ్మూ కాశ్మీర్ పూంచ్, అలాగే రాజస్థాన్ జైసల్మేర్, అలాగే పంజాబ్ పఠాన్కోట్ నుంచి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమృత్సర్ వరకు కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ సరిహద్దు ప్రాంతాలు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఉంది, ప్రజలకు ఎలాంటి భరోసా లభిస్తోంది, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలు ఎలా ప్రభుత్వం నుంచి అందుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా మినిట్ టు మినిట్ ఎన్టీవీ సాహసోపేతమైన కవరేజ్ ఇవ్వబోతోంది. ఎన్టీవీ ప్రతినిధులు